శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వీడియో ఏంటంటే మనకున్నటువంటి పండుగలన్నింటిలో కూడా సంక్రాంతి అనేది చాలా ప్రాముఖ్యత కలిగింది. అసలు ఆ సంక్రాంతికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది, అసలు ఆ సంక్రాంతి పండుగ యొక్క విశేషాలు ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రతి ఒక్క తెలుగువారి సాంప్రదాయ సంస్కృతిలో సంక్రాంతి పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అంటే అతిశయోక్తి కాదు. మన దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకు వారు పండించినటువంటి పంట చేతికి వచ్చిన సమయం కాబట్టి అలాగే డబ్బులు నిండుగా ఉంటాయి. దీనన్నింటి వల్ల కూడా సంతోషంతో వైభవంగా ఈ పండుగను జరుపుకునేటటువంటి ఆచారం మొదలైంది. ఈరోజు అభ్యంగన స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి లేని వారికి దాన ధర్మాలు చేస్తూ 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా వారి వారి స్తోమతకు తగ్గట్టుగా జరుపుకునేందుకు అలాగే ప్రకృతి ప్రసాదించిన వరం సంక్రాంతి పండుగ. అలాగే ఆధ్యాత్మిక పరంగా మరియు జ్యోతిష్య శాస్త్రరీత్యా కూడా చూస్తే ఈ పండుగ చాలా శుభప్రదమైనది. ఎందుకు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి. ఉత్తరాయణ కాలం ఎందుకు అంత శుభప్రదం కావడానికి అంటే మహాభారతం ప్రకారం ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. స్వచ్ఛంద మరణం అనే వరం కలిగినటువంటి సంతన కుమారుడు భీష్ముడు కురుక్షేత్రంలో క్షతగాత్రుడై శ్రీకృష్ణుడి సలహా మేరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ అలాగే శరములతో ఉన్నటువంటి అంపశయ్యపై నిరీక్షించి మాఘశుద్ధ ఏకాదశి రోజున తను చాలించాడు. చూసారా, అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది అంత ప్రాముఖ్యత కలిగింది. అది అంతటి ప్రాముఖ్యత కలిగింది కాబట్టి అప్పటి వరకు ఆయన ఉండి మరణించడం జరిగింది. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా సూర్య భగవానుడు మనం చూసుకున్నట్టయితే సంవత్సర కాలంలో 6 నెలలు భూమధ్య రేఖకు ఉత్తరంగాను 6 నెలలు దక్షిణంగాను సంచరిస్తూ ఉంటాడు. ఉత్తరం వైపు సంచరించేదాన్ని ఉత్తరాయణం అని, దక్షిణం వైపు సంచరించేదాన్ని దక్షిణాయనం అని చెప్తూ ఉంటారు. అలాగే ఉత్తరాయణంలో సూర్యరశ్మి ఆరోగ్యప్రదం అని కూడా పెద్దలు చెప్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులలో సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే సూర్య సంక్రమణం అంటారు. సూర్యుడు ఒక్కో రాశిలోకి ప్రవేశించడాన్ని ఒక్కొక్క సంక్రమణంగా చెప్తారు. వీటిలో సూర్యుడు మకర రాశిలోని ఉత్తరాయణంలో ప్రవేశిస్తే ప్రారంభమయ్యేదే మకర సంక్రమణం. దక్షిణాయనంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే ప్రారంభమయ్యేది కర్కాటక సంక్రమణం. వీటికి ప్రత్యేక విశిష్టత ఉంది. సూర్యుడు మకర రాశిలోకి ఉత్తరాయణంలో ప్రవేశించే రోజునే మకర సంక్రాంతి అని లేదా సంక్రాంతి అని లేదా సంక్రాంతి అంటే వాడుక భాషలో పిలుస్తూ ఉంటారు. సంక్రాంతి సమయంలో వచ్చే ధనుర్మాసం వైష్ణవులకు అత్యంత పవిత్ర మాసం. ఈ నెల రోజులు కూడా వైష్ణవులు గోదా సమేతుడైనటువంటి శ్రీరంగనాథ స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ మాసంలో మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి వాకిళ్లలో గోమయం కలిపినటువంటి నీళ్లతో వాకిలిని కల్లార్చి వివిధ రంగులతో ముగ్గులు వేస్తారు. చాలామంది సూర్యరథం ముగ్గు వేస్తారు. సైన్స్ ప్రకారం కూడా గోమయం ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్ల క్రిమికీటకాలను ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది. స్త్రీలు ముగ్గులు వేయటం అనేది కూడా ఒక వ్యాయామంలాగా చేయటం వంటిదే కావున వారి ఆరోగ్యం కూడా మెరుగుపడి చలికాలం కాబట్టి ప్రతిరోజు మొత్తానికి కావలసినటువంటి ఉత్సాహం శక్తి సమకూరుతాయి. హేమంత ఋతువులో పగటి సమయం తక్కువగాను మరియు రాత్రి సమయం ఎక్కువగా ఉంటాయి. ఇంటి ముందు వేసినటువంటి ముగ్గులలో కన్నెపిల్లలు గోమయంతో చేసినటువంటి గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి ప్రతిష్ఠించి వాటిని గుమ్మడి పూలతో బంతి పూలతో మరియు ఆ కాలంలో పూచే అన్ని పుష్పాలతో కూడా అలంకరించి పూజిస్తారు. చూశారు కదండి సంక్రాంతికి ఉన్నటువంటి విశిష్టత ప్రాముఖ్యత. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.